సోయా కొనుగోళ్ల సమస్యను పరిష్కరిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇటీవల వర్షాలతో సోయా రంగు మారిందన్నారు. దీంతో సోయాను కొనుగోళ్లు జరగడం లేదన్నారు. ఈ విషయం కేంద్ర వ్యవసాయ మంత్రికి వివరిస్తామన్నారు. సోయా కొనుగోళ్లకు చర్యలు స్పీడప్ చేసేందుకు కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరారు మంత్రి జూపల్లి. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి. స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ కొరత ఉందన్నారు మంత్రి. ఇక ఈ సమస్యను వైద్యారోగ్య మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా కల్చరల్ భవనాలు నిర్మిస్తామని అన్నారు మంత్రి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణంలో క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి. 12 సంవత్సరాలలో సుమారు 1,50,000 కోట్ల రూపాయల ఈ యొక్క జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని మనం చేస్తాం. ఇంకా సుమారు 80,000 కోట్ల రూపాయల పనులు కొన్ని పైప్ లైన్ మనం వెళ్ళాలంటే రోడ్డు ఉండాలి. రోడ్డు లేకపోతే ఎవరు రారు. కాబట్టి ప్రధానమంత్రి గారు అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద ఏ గ్రామాలకైతే ఇంకా రోడ్డు లేదు, ఏ గ్రామాలైతే నిర్లక్ష్యానికి గురి కాబడిందో ఆ యొక్క గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద రోడ్డు వేయడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా అనేక గ్రామాలకు ఆ స్కీమ్ కింద రోడ్లు వచ్చినాయి. కొనుగోలు సంస్థలు కొనడం లేదు, గిట్టుబాటు రావడం లేదని చెప్పారు. తప్పకుండా ఈ విషయాన్ని నేను కేంద్ర వైద్య శాఖ మంత్రితో, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తాము. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా గత రాత్రి నిన్న నాతో మాట్లాడి ఈ విషయం చెప్పడం జరిగింది. తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సోయాబీన్ ఉత్పత్తి చేసేటువంటి రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక రూల్ ఉంటుంది. మీకు అందరూ తెలుసు, ఈరోజు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద 20,000 నుంచి 26,000 రూపాయలు ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు మీద ఖర్చు చేస్తారు. పత్తి కొనుగోలు మీద కూడా ఈరోజు మాకు అందరికీ తెలుసు చాలా రైతులు ఆందోళన చెందారు. కానీ ఈరోజు చివరి కేజీ రైతు వరకు కూడా మార్చి నెల వరకు కూడా ఈరోజు పత్తి కొనుగోలు సెంటర్స్ ఓపెన్ పెట్టాం. ప్రతి కేజీ కాటన్ కూడా పత్తిని కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేది. సీఎంఆర్ కూడా గతంలో ఎప్పుడు ఇయ్యలేక 800 కోట్ల రూపాయలు సీఎంఆర్ కూడా పేదలకు ఇక ప్రైవేట్ హాస్పిటల్ ఆర్థిక తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి నర్సింగ్ పోస్టు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు వచ్చిన తర్వాత 6,956 స్టాఫ్ నర్సులు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అలాగే మెడికల్ రిక్రూట్మెంట్స్ కూడా 4,330 మంది డాక్టర్స్ను కూడా అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా హెల్త్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమం చేస్తూ ఉంది. అయితే అన్ని జిల్లాలు ఒక ఎత్తు, ఆదిలాబాద్ జిల్లా ఒకటి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మనందరి సమిష్టి బాధ్యత పెద్ద ఎత్తున యొక్క జిల్లాను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అట్లాగే నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అలా ఉన్నాయి. రెండవది ఈ సందర్భంలో డాక్టర్స్కి నేను సూచించేది అంటే మీరు నిష్ణాతులు చేసేటువంటి ట్రీట్మెంట్ ఆపరేషన్ చేసుకోవాలి. సేమ్ టైం వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ది కొందరు రోగులకు సంబంధించి ఏమో సరే దురదృష్టవశాత్తు క్యాన్సర్ రావడం కావచ్చు, ఆర్ యాక్సిడెంట్స్ కావచ్చు, మన చేతిలో లేదు. అట్లాగే సేమ్ టైం మిగతా జబ్బులకు సంబంధించి మనం వాళ్ళకు ట్రీట్మెంట్తో పాటుగా వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోజుకు 1 గంట మంది కాదంటే నిన్ను 100 నిండు మనది ట్రీట్మెంట్ పాటుగా రోగాలు తగ్గేందుకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఒకటి. రోగాలు ఎందుకు వస్తే కూడా ప్రతి పేషెంట్ దగ్గర 5 నిమిషాలు సమయం ఇచ్చి వాళ్ళకి దానిపైన కూడా అవగాహన కల్పించే కార్యంలో వాళ్ళను ఆ దిశగా నడిపించే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ డెఫినెట్గా హాస్పిటల్ సంబంధించి అట్లాగే ఫెసిలిటీ సంబంధించి ఎంత చేయాలని చేసే ఏర్పాటు చేస్తారు మనం చేసుకుంటూ